హైదరాబాద్ లో చాలా ముఖ్యంగా ఇక్కడనే ఉండాల్సి అనుకునే వాళ్ళు ఉంటారు, బయట అబ్రాడ్కి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళు ఉంటారు. మరి ముఖ్యంగా వాళ్ళ గురించి మాకు అబ్రాడ్కి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళు ఎక్కువ మంది అమ్మా యుఎస్ ఒకటి ట్రై చేస్తున్నారు అమ్మా, అమెరికాకి. నెక్స్ట్ కెనడా ఒకటి అనుకుంటున్నారు. కెనడా ఈ మధ్య కొంచెం ఇబ్బందిగా ఉందంటే కెనడా కొంచెం స్లో అయ్యారు. ఆస్ట్రేలియా, మిగతా కంట్రీస్ మాత్రం చాలా తక్కువ మ్యాచ్లు సెట్ అవుతున్నాయి అమ్మా. యూరోప్ కంట్రీస్కి అయితే అసలు పిల్లలు అవుతున్నారు. అది కూడా వీసాలు H1 ఉండి I-140 ఉండి పిఆర్లు ఉంటేనే పిల్లనిస్తున్నారమ్మా, లేకపోతే అసలు పిల్లలు అవ్వట్లేదు. మొన్న అమెరికా అబ్బాయికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెబుతానమ్మా. బాబుకి I-140 ఉంది అబ్బాయికి. దేవుడు అతనికి చిన్న లోపం ఇచ్చాడమ్మా, హెయిర్ లాస్ చేశాడు. హెయిర్ లాస్ చేసినా కూడా అబ్బాయి నాకు ఆస్తి లేకపోయినా పర్లా, కట్నం లేకపోయినా పర్లా, నో క్యాస్ట్ బార్ అని చెప్పి వేరే క్యాస్ట్ అమ్మాయిని ఓకే అని ఇక్కడికి బీటెక్ కూడా డిగ్రీ చదివిన అమ్మాయిని ఓకే చేస్తే అమ్మాయి రిజెక్ట్ చేసింది అబ్బాయిని. అబ్బాయి శాలరీ కూడా $150,000. అయినా కూడా నాకు ఉంటుంది. ఇక్కడ ప్రాపర్టీస్ కూడా హైదరాబాద్ లో 2 ఫ్లాట్లు, ఒక హౌస్, 2 ఎకరాల పొలం ఉంది అతనికి. అయినా కూడా వద్దండి. ఇవాళ అలా ఉందమ్మా, అలా నడుస్తుంది.